శ్రమ రాగానే కృంగిపోతాం, బలహీనత రాగానే, ఇబ్బందులు రాగానే, హింసలు రాగానే, ఉపద్రవాలు రాగానే మనం కృంగిపోతాం. కానీ పౌలు భక్తుడు ఏమంటున్నాడు? నేను సంతోషిస్తాను. ఎందుకని? మాకైతే ఇది నొప్పి కలుగు చేస్తుంది, మాకైతే ఇది ఇబ్బంది కలుగు చేస్తూ ఉంది, మాకైతే ఇది ఏడుపు పుట్టిస్తూ ఉంది. మరి పౌలా, నీకు ఎలాగిది సంతోషాన్ని ఇస్తుందయ్యా అని మనం కానీ పరిశీలన చేయగలిగితే, ప్రియమైన వారలారా, ఆయన తనకివ్వబడినటువంటి బలము పైన ఆధారపడడం లేదు. దేవునికి స్తోత్రం. అందుకని చూడండి, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే నేను బలవంతుణ్ణి. ఎందుకని? నా శరీర బలము కంటే, వినండి, నా శరీర బలము కంటే, నాకు కలిగిన బలము కంటే, నా తల్లిదండ్రుల నుండి, నా ఆహారం నుండి, నా తాత ముత్తాతల దగ్గర నుండి, శరీరం వల్ల నాకు సంక్రమించిన బలము కంటే దేవుని వలన కలిగే బలము గొప్పది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా.